ప్రవాసీ భారతీయ దివాస్. అసలు ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనే ఈ సదస్సుని ఏ ప్రధాని ప్రారంభించాడు సార్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి. అసలు అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పటి నుంచి ప్రారంభించాడంటే 2003 నుంచి జరిపించాడు. మరి ప్రవాసీ భారతీయ దివాస్ అనే ఈ సదస్సుల్ని 2015ని 2 సంవత్సరాలకు ఒకసారి జరిపించడం జరుగుతుంది. అంటే ఎంతకు ముందు ప్రతి సంవత్సరం జరిపించేవారు. అయితే మరి జనవరి 9న గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చాడు కాబట్టి ప్రవాసీ భారతీయ దివాసం జరుపుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మరి గాంధీని భారతదేశంలో ఆహ్వానించింది ఎవరు సార్ అంటే గోపాలకృష్ణ గోఖలే. ఆ గోపాలకృష్ణ గోఖలే గాంధీ ఏమంటాడంటే తన రాజకీయ గురువుగా చెప్తాడు. గాంధీ గురువులు అనేసరికి గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరు సార్ అని అడుగుతాడు, టాల్స్టాయ్. మరి గాంధీజీ యొక్క అంతరంగిక గురువు ఎవరని అడుగుతాడు, మహాదేవ్ దేశాయ్. మరి గాంధీజీ యొక్క కాంక్షి కీపర్ ఎవరని అడుగుతాడు, సి రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి. చరిత్రలో నువ్వు గురువులు అనేసరికి ఎలా గుర్తించుకోవాలి సార్ అంటే సి రాజగోపాలాచారి గురువు గాంధీ. గాంధీ గురువు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరు సార్ అంటే ఎంజీ రాణే, మహాదేవ గోవింద రాణే. ఓకేనా సార్? రైట్.